హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నేను ఆలు గోబీ కర్రీ చేశాను. వంట ఆవిడ చేసినప్పుడు ఏమైందంటే అసలు అంతా బిజిగి బిజిగి చేసేసింది, అంటే అంత మిక్స్ చేసేసింది. సో మా పెద్ద పాపకు ఆలు గోబీ అంటే చాలా ఇష్టం అనమాట. క్యాలీఫ్లవర్ చూస్తే ఇంకా ఆమెకు ఎంత ప్రాణం లేసొస్తుందో, వెజిటబుల్ అంటేనే పిచ్చి దానికి. సరే ఇంకా ఆ రోజు ఎంజాయ్ చేయలేదు కదా అని మళ్ళీ ఇంకో రోజు నేను ట్రై చేశా. మీకు కూడా యూజ్ అవుతుంది కదా వంట వీడియోలోకి, ఇది మనది యాడ్ చేసుకోవచ్చు ప్లేలిస్ట్లో అనేసి నేను కూడా మా పాపకు ఫ్యూచర్లో చేసుకోవాలనుకుంటే ఇది చూస్ చేసుకుంటుంది. అందుకనేసి ముందుగా ఆలూని గోబీని ఏం చేస్తానంటే, గోబీని కంపల్సరీ హాట్ వాటర్లో వేసి తీసినాను. ఈ ప్రాసెస్ ఏంటంటే మనకు బిజిగి బిజిగి అవ్వకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ చెప్తున్నాను. ఆయిల్లో గోబీ ఫ్రై చేసి తీసి పెట్టుకొని, తర్వాత ఆలు ఫ్రై చేసి తీసి పెట్టుకొని, ముందు ఆలు ఫ్రై చేసుకోండి, ఆ తర్వాత గోబీ చేసుకోండి, అది మీ చాయిస్. రెండు విడివిడిగా చేసి పక్కన పెట్టుకొని తర్వాత కర్రీ చేసుకుంటే ఆ టేస్టే వేరండి, ఒక లెవెల్లో ఉంటుంది. నేను కూడా ఇంత కంఫర్ట్గా ఫస్ట్ టైం. ఎప్పుడు నేనేం చేస్తాను, బెంగాలీ వాళ్ళ స్టైల్లో ముందు కొంచెం ఆలు ఇట్లే ఫ్రై చేసి, తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ గోబీ వేసి, మళ్ళీ మగ్గిన తర్వాత టమాటా వేసి ఇలా చేస్తా. ఆ ప్రాసెస్ చేయడము చాలా కష్టం. ఒకసారి మీకు చెప్పాను, అది చేయటము చాలా కష్టపడి నేర్చుకున్నా నేను. ఎందుకంటే గోబీ తొందరగా మగ్గిపోతుంది, ఆలు లేటుగా మగ్గుతుంది. ఆలు ఎంతసేపు మగ్గుతుంది మనకు తెలియదు కదా. చూడండి, గోబీని అయితే 2 minutesలో నేను ఫ్రై చేసి తీసా. బట్ ఆలుని చూడండి ఎంతసేపు ఫ్రై చేస్తున్నా. ఎంతసేపు చేయాలంటే మ్యాక్సిమం మనకు హాఫ్ అందులో ఫ్రై ఆయిల్లో అయిపోవాలి. ఆ తర్వాత మనము కుక్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు, వంట రాని వాళ్ళకు చాలా ఈజీ ప్రాసెస్ అని చూపిస్తున్నా. ఏంటంటే ఎప్పుడైనా కూరలు చేసేటప్పుడు కానీ ఏ దానికైనా వెడల్పుగా ఉన్న కడాయిలు తీసుకోండి. గుంత కడాయిలు చాలా కంఫర్ట్గా ఉండదు. ఆ జనరేషన్ వాళ్ళు చేయగలరు, కానీ ఈ జనరేషన్ వాళ్ళకు నీట్గా ఉండాలంటే ఇలా వెడల్పుగా ఉన్న కడాయి. ఇది రిలయన్స్లో కొన్నది, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. 600 రూపీస్. ఇది చాలా యూజ్ అవుతుంది నాకు. ఏఎంసీతో ఈక్వల్గా యూజ్ అవుతుంది, మ్యాక్సిమం యూజ్ అవుతుంది అనమాట. అంటే ఫాస్ట్గా అవుతుంది, అంత టైం ఏం తీసుకోవట్లేదు. అంటే ఏఎంసీ కంటే తక్కువ టైం తీసుకుంటుందని కాదు, ఏఎంసీలో ఎంత కంఫర్ట్ అనిపిస్తుందో ఇందులో కూడా అంతే కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఏఎంసీ ఇంకా ఫాస్ట్గా అవుతుంది, బట్ ఇది కూడా నాకు ఇబ్బంది పెట్టకుండా ఉందని చెప్తున్నాను. ఇంకా మనం ఏ రకంగా వండుకోండి, మసాలాలు కానీ మీ ఇష్టం. నేను చేసేదైతే అన్నీ ఇందులోనే చూపిస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏ కర్రీకైనా రుచి ఎక్కువ రావాలంటే ఓపిక ఉంటే విడిగా అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోండి. ఇలా వేసుకుంటే రెడీమేడ్ పేస్ట్ అంత ఫ్లేవర్ ఉండదు. రిచ్ ఫ్లేవర్ ఇంక్రీజ్ చేయాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. ఏ కర్రీనైనా 10 రకాలు వంటలు చేసుకొని తిన్నాం అనే కంటే ఒక్క రకం వంట చేసుకొని తృప్తిగా తినడం నాకు ఇష్టం. మీరు ఎక్కువ నా వీడియోలో చూసే ఉంటారు, ఒక రకమే వండుకుంటాను, టేస్టీగా వండుకుంటాను. బెంగాలీ వాళ్ళు ఏమంటారంటే 4 రకాలు వండుకొని తినాలి కంపల్సరీ అని వాళ్ళ రూల్ ఉంటుంది. పప్పు, 2 రకాల కూరలు అని. అంత వండుకొని తినేంత ఓపికలు మనకు లేవు. మేము అంటే వంటలు నేర్చుకున్నప్పుడు చెప్పేవాళ్ళు, ఒక్క రకంతో తింటారు మీ సౌత్లో, ఇంత డబ్బులున్నా కానీ బీదోళ్ళలాగా తింటారు అని. అంటే నేను ఎలా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇంత గోబీ కర్రీ మేము 2 పూట్లకు తిన్నామంటే నమ్ముతారా? ఎందుకంటే ఆలు గోబీ వేసి ఫ్రై చేసినా టేస్టీగా ఉన్నప్పుడు కొంచెం కలుపుకొని తిన్నా ఆనందంగా ఉంటుంది. టేస్ట్ లేనప్పుడు ఎంత కర్రీ తిన్నా వేస్ట్. రుచిగా కొంచెమైనా వండుకోమని చెప్తున్నా. ఇలా చిల్లుల గరిటె ఎందుకు పెట్టుకున్నానంటే కలిపేటప్పుడు మనకు సలాకితో కొంచెము నలిగినట్టు అయిపోతుంది. ఓన్లీ 4 మసాలాలు ఏం చేశాను, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కారం పొడి, అంతే, ఉప్పు. ఇంకా ఈ 4 వీళ్ళ డిషెస్కు ఇంపార్టెంట్. మన డిషెస్లో రకరకాలు వాడుకోవచ్చు, కానీ వీళ్ళ దాంట్లో ఈ 4 వేస్తే కర్రీస్ మ్యాక్సిమం అయిపోయినట్టే. అందుకని వంట ఆవిడతో కూడా నేను అనేదాన్ని, నువ్వు గరం మసాలా కూడా వాడవు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవే అన్నిటికీ ఇవే వాడతారు. గరం మసాలా కూడా మన ఆప్షను, వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ గరిటెతో ఏమవుతుందంటే నలగకుండా తిప్పచ్చు మనము. ఇంకా ఇట్లా గరిట తీయడానికి రాకపోతే కొత్త జనరేషన్లో ఎవరైనా చూస్తుంటే చెప్తున్నా, కాడ ఉంటుంది కదా, కడాయి పట్టుకునే కాడను, దాన్ని ఇలా పైకి లేపితే గరిటెలోకి వచ్చేస్తుంది కర్రీ. కలపడం ఫస్ట్ ఇంపార్టెంట్. నేను ఎక్కువ కలపలేదు. చూడండి, 2 మ్యాక్సిమం ఫ్రై అయిపోయినాయి కనుక ఇందులో జస్ట్ ఇంకా బ్యాలెన్స్ 25% ఏముందో అది చేస్తున్నాం. మీరు ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోవచ్చు, వాటర్ కూడా వేసుకోండి. నేనైతే ఏ వాటర్ వేయలేదు. వాటర్ కూడా వేసుకొని మనము
ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగానే వేసిన, ఎక్కువ వేయలేదనమాట. సో దీంట్లో ఇంకేంటి, కొత్తిమీర వేసి దించేసేయచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉందనిపిస్తే ఆయిల్ తగ్గించుకోండి. నేను డీప్ ఫ్రై చేసినప్పుడు పడింది ఆయిల్, తర్వాత ఆలు ఫ్రై చేసినప్పుడు పడింది, గోబీ ఫ్రై చేసినప్పుడు పడింది. ఒక రకంలోనే టేస్టీగా వండుకొని, గోబీ అంటే మా పాపకు చాలా ఇష్టము. ఇంకా గ్రీన్ పీస్ వేసుకోండి వీలైతే. కానీ మనము హోటల్ స్టైల్లో అనిపిస్తుంది నాకైతే. మా ఆయన ఎంజాయ్ చేశాడు, లంచ్ బాక్స్ ప్యాక్ చేసిస్తే మా పిల్లలు ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు. బేసిక్గా చెప్పాలంటే నాకు బెంగాల్ వాళ్ళ స్టైల్ గోబీ తిని తిని బోర్ కొట్టి ఈ మధ్య నేను తినటం లేదనమాట. ఇంకా అందుకనేసి నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది. బ్యాలెన్స్గా మసాలాలు వేసాను కదా, ఇంకా ఏం లేదండి. మసాలా అంటే ఆ గరం మసాలా కూడా స్కిప్ చేసుకోండి. అసలు ఉట్టి ఉప్పు వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. మీ కారము మీ ఆప్షనల్, దీనికి పెద్ద కష్టపడనక్కర్లే. చాలామంది గోబీ కర్రీ అంతా వేయించేసరికి విడిగా లూజుగా అయిపోతుంది రోటీస్లోకి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. గోబీ ఎప్పుడు కూడా నేను వైట్గా ఉన్న గోబీ తెచ్చుకోనండి. ఈ గోబీ కూడా ముందర బ్లాక్ మట్టిలో తగిలి ఉంటుంది కదా, అలా ఉన్న గోబీ తెచ్చుకుంటా. వైట్గా ఉన్న గోబీ కెమికల్లో డిప్ చేసి ఉంటుందని ఒకసారి యూట్యూబ్ వీడియోస్ చూశాను అనమాట. చూడండి, లంచ్ బాక్స్కి మా ఆయనకు గోబీ కర్రీ, టమాటా మెంతికూర చేసి ఉంటాను అనమాట. పచ్చడి చూపించాను కదా ఇది వరకు, ఆ పచ్చడి పెట్టాను. ఇంకా మా వారు ఎప్పుడు భోంచేసినా ఫోన్ చేసి చెప్తారనమాట, చాలా టేస్టీగా ఉంది ఫుడ్, చాలా టేస్టీగా ఉందని. మా పెద్ద పాప కూడా అమ్మ ఎంత టేస్టీగా చేస్తున్నావు అమ్మ ఫుడ్ అనేసి ఎంజాయ్ చేసింది. సో సింపుల్గా ఏం లేదు, ఉల్లిపాయలు వేసిన, టమాటా వేసిన, పచ్చిమిర్చి వేసినాను అంతే. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, గోబీ, ఆలు. ఇదే ఏదైనా ఒక ప్రాసెస్ చేసేటప్పుడు చిన్న టిప్స్ పాటిస్తే చాలండి. అల్లం ఫ్రెష్గా వేసుకోండి, వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఫ్రెష్గా వేసుకోండి. నేను అది కూడా వేసింటే ఇంకా మా వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోదురు ఆ టేస్ట్. స్టార్ హోటల్ టేస్ట్ అన్నమాట. మా పిల్లలు ఎప్పుడైనా తెచ్చుకుంటారండి బయట నుండి బిర్యానీ అవి తినాలని. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇదే ప్రాసెస్లో మీరు బిర్యానీ మసాలా వేసుకొని అన్నం వండుకొని బాస్మతి రైస్, తర్వాత ఇలా దమ్ బిర్యానీ లాగా ఇలా కలిపేసి పెట్టేసుకోండి. రిచ్గా ఉంటుంది టేస్ట్. నేను చేశాను ఇంతకుముందు, మాకు గిఫ్ట్గా వచ్చింది బిర్యానీ మసాలా, వేరే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తెచ్చిచ్చారు. ఇంకా దీంట్లో అన్నం కలిపి పెడితే బిర్యానీ మసాలా అయిపోయి, గెస్ట్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ చేసేసి అన్నం కలిపితే అయిపోయింది. గోబీ బిర్యానీ అనుకోండి, బిర్యానీ మసాలా అనుకోండి, వెజిటబుల్ మసాలా రైస్ అనుకోండి, సింపుల్గా అయిపోతుంది. సో నేను ప్రాసెస్ అంతా నేను నీట్గా చూపించినాను, ట్రై చేయండి. అంటే నేను చెప్పిన దాంట్లో రుచిగా ఉందా లేదా నాకు ఎప్పుడైనా వేరే వీడియోలైనా కామెంట్ పెట్టండి. నా వంటలు చూసిన వాళ్ళు తక్కువ మంది కామెంట్ పెడతారు. అయినా నేను నా కోసం వీడియోస్ చేస్తున్నా, పట్టించుకొని ఎవరు కామెంట్ చేయట్లేదని. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.